హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కథావర్ణిక ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బంధానికి ఏ పేరు పెట్టాలి ఎపిసోడ్ 20 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. 3 సంవత్సరాలలో తను అనుభవించిన ప్రతి బాధని, ప్రతి కష్టాన్ని సాక్షి తారక్కి వివరించింది. తనకు ఎదురైన అవమానాలు, తను ఒంటరిగా గడిపిన రోజులు, ఆయుష్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ తను పడిన కష్టాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఆ సమయంలో భాగ్యలక్ష్మి అమ్మగారు తనని ఎలా చూసుకున్నారో కూడా ఒక్కొక్కటిగా చెప్పింది. అన్నీ విన్న తారక్ మౌనంగా ఉండిపోయాడు. సాక్షి మాత్రం కన్నీళ్లు తుడుచుకుంటూ అతని వైపు చూసింది. తారక్ గారు, ఇక నా జీవితంలోకి మళ్ళీ రావద్దు. నాకు మీ మీద కోపం లేదు, కానీ మీరిచ్చిన బాధ మర్చిపోయేంత బలమైన మనసు కూడా నాకు లేదు అని చెప్పి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. తారక్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నెమ్మదిగా అక్కడి నుంచి లేచాడు. ఎవరి వైపు చూడకుండా గది నుండి బయటకు నడిచాడు. బయటకు వచ్చిన వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. కారు ముందుకు కదులుతూ ఉండగా ఇన్నాళ్ళు తనలో దాచుకున్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకు వస్తూనే ఉంది. స్టీరింగ్ పట్టుకున్న చేతులు వణుకుతూ ఉన్నాయి. కళ్ళ ముందు మాత్రం సాక్షి చెప్పిన ప్రతి మాట తిరుగుతూనే ఉంది. ఆమె పడిన కష్టాలు, ఆమె ఒంటరితనం, ఆయుష్తో ఆమె గడిపిన ఆ 3 సంవత్సరాలు అన్నీ గుర్తొచ్చిన ప్రతిసారి తారక్ గుండె మరింత భారమయ్యింది. కారు ముందుకు వెళ్తూనే ఉంది, కానీ అతని మనసు మాత్రం గతంలోనే ఆగిపోయింది. ఊరు బయటున్న నది బ్రిడ్జ్ దగ్గర తారక్ కారు ఆపాడు. కారు దిగిన వెంటనే కొద్దిసేపు అక్కడే నిలబడ్డాడు. ఒక్కసారిగా ఆ అంటూ గట్టిగా అరిచి అక్కడే మోకాల మీద కూర్చుండిపోయాడు. తారక్ అంత సులువుగా తన మనసులో ఉన్న బాధని ఎవ్వరి ముందు బయటపెట్టే మనిషి కాదు. కానీ ఆ రోజు అతని గుండెల్లో దాచుకున్న బాధకి హద్దులు లేకుండా పోయాయి. సాక్షి ముఖం, ఆయుష్ ముఖం, ఆమె చెప్పిన ప్రతి మాట అతని కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. పిచ్చివాడిలాగా లేచి బ్రిడ్జ్ రైలింగ్ దగ్గరికి వెళ్ళి తన అరచేతులతో గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. అతని చేతులు ఎర్రబడుతూ ఉన్నా పట్టించుకోలేదు. అదే సమయంలో, అరే గురు, ఊర్లోకి షకీలా వచ్చిందిరా, ఈరోజు ఆమె డాన్స్ ఉందంట, పద పద వెళ్ళి చూద్దాం అంటూ 15 మందికి పైగా ఉన్న అబ్బాయిల గుంపు వంతెన దాటి వస్తూ ఉన్నారు. బ్రిడ్జ్ రైలింగ్ దగ్గర చేతులతో కొట్టుకుంటూ రాతి విగ్రహంలాగా నిలబడిపోయిన తారక్ని చూసి వాళ్ళు అతని దగ్గరకొచ్చారు. ఏంటి గురు, లవ్ ఫెయిల్యూరా అని ఒకడు తారక్ భుజం పైన చేయి వేసి అడిగాడు. తారక్ వాళ్ళందరినీ అయోమయంగా చూశాడు. అయ్యో, ఇంత హ్యాండ్సమ్ హీరో కూడా లవ్ ఫెయిల్యూరా అని కొంతమంది అబ్బాయిలు నవ్వారు. చూడు గురు, చూడ్డానికి మాస్ హీరోలా ఉన్నావు. ఇలా ఒంటరిగా కూర్చుంటే ఈ ఫేస్కి అస్సలు సూట్ అవ్వదు. పద పద మా దగ్గరికి రా అని అతన్ని తమతో పాటు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే ఒకడు తారక్ చేతిలో డ్రింక్ బాటిల్ పెట్టాడు. తారక్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బాటిల్ ఎత్తి ఒక్కసారిగా తాగేశాడు. అరే నెమ్మదిగా గురు అని వాళ్ళు అనుకునే లోపే మరో బాటిల్ తీసుకున్నాడు. అలా బాటిల్ మీద బాటిల్ ఖాళీ చేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో టైట్గా ఉన్న దుస్తుల్లో ఒక అమ్మాయి అక్కడికి వచ్చి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆమె చుట్టూ చేరి గట్టిగా అరుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ పాట మాత్రం తారక్ మనసులో ఉన్న బాధని మాటల్లో పెట్టి పాడుతున్నట్టుగా అనిపించింది. బాస్, ఏంటి అలా కూర్చున్నావు, ఒక స్టెప్ వేయి గురు అని అబ్బాయిలంతా అతన్ని ప్రోత్సహించారు. తారక్ చేతిలో ఉన్న బాటిల్ని ఒక్కసారిగా నేలపైకి విసిరేశాడు. అతని కళ్ళల్లో మళ్ళీ అదే కోపం మెరిసింది. పాటకు తగ్గట్టుగానే అతను డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. బయటకు చూస్తే అది ఒక మాస్ హీరో డ్యాన్స్ లాగా ఉంది. కానీ అతని ప్రతి స్టెప్ వెనుక సాక్షిని కోల్పోయిన ఒక భర్త బాధ దాగి ఉంది. ప్రేమకి అర్థం అంటే కన్నీట్లో పడవేనా, ప్రేమకి గమ్యం అంటే సుడిగుండంలోకేనా, చరితల్లోనే ఉందమ్మా చేయుతంటూ ఈ ప్రేమ, వినక మతిపోయి ప్రేమించానమ్మా, కనుక మూల్యాన్ని చెల్లించానమ్మా. ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ, ఓ బేబీ ఆర్ సో సెక్సీ. పాటకి తగ్గట్టు అందరూ గట్టిగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతలో ఆ డ్యాన్స్ చేస్తూ ఉన్న అమ్మాయి తారక్ దగ్గరికి వచ్చి అతన్ని తల నుండి కాళ్ళ వరకు చూసింది. హే హీరో, నీ లుక్స్కి నేను ఫిదా అని మత్తుగా నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి వంగి చెప్పింది. రూమ్లో నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని వెటకారంగా పిలిచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తారక్ మాత్రం ఆమె వైపు కూడా చూడకుండా తన చేతిలో ఉన్న బాటిల్ని చూస్తూ నిలబడిపోయాడు. వ్యంగ్యంగా నవ్వుకున్న తారక్ మరో బాటిల్ డ్రింక్ తాగి కార్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఇంతలో తన్మయ్ ఏం చేస్తున్నావు? జెన్నీ చూడు పాప నీ ఒడిలోనే పడుకొని నిద్రపోయింది. వెళ్ళి రూంలోకి తీసుకెళ్లి పడుకోపెట్టు. సరే మామ్ అని చెప్పి లేచి జెన్నీని తన చేతుల్లోకి తీసుకుంది. అదే సమయంలో బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. తను వెంటనే తలుపు వైపు చూసింది. కొద్దిసేపటికే తారక్ లోపలికొచ్చాడు. అతని నడక తూలుతూ ఉంది. డ్రింక్ చేసిన విషయం అతని అడుగుల్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరి వైపు చూడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. మామ్, అన్నయ్య వచ్చేశాడు. అతని మంగళూరు ప్రాజెక్ట్ అయిపోయిందా? తెలీదు కన్నా. నువ్వు పాపని తీసుకెళ్లి వెళ్ళి పడుకో. నేను అతన్ని భోజనానికి పిలుస్తాను అని చెప్పి కౌశల్య గారు తారక్ గది వైపు వెళ్తారు. కానీ అప్పటికే తారక్ గది తలుపు వేసుకుని లాక్ చేసుకొనున్నాడు. ఎంతసేపు తలుపు కొట్టినా అతను తలుపు తీయలేదు. చివరికి నిరాశగా కౌశల్య గారు వెనక్కి తిరిగి తమ గదికి వెళ్ళిపోయారు. ఏమైంది మీ ఇద్దరి మధ్య? అతను ఎందుకలా వెళ్ళిపోయాడు అని శాలిని ఆమెని అడిగింది. అప్పుడు సాక్షి ఆయుష్ ఎలా పుట్టాడు, ఆ 3 సంవత్సరాలలో ఏం జరిగిందో అన్నీ శాలినికి చెప్తుంది. అలాగే తారక్ ఎంత పిలిచినా సాక్షి అతని దగ్గరికి తిరిగి రానని కూడా చెప్తుంది. అన్నీ చెప్పి తన ఒడిలో పడుకున్న ఆయుష్ని ఎత్తుకొని రూంలోకి వెళ్ళిపోయింది. అమ్మమ్మ, ఇక ముందు ఏం జరుగుతుంది? ఇద్దరు మళ్ళీ ఒకటవ్వరా అని ప్రేమ భాగ్యలక్ష్మి అమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఇక ముందు ఏం జరుగుతుందమ్మమ్మ? సాక్షి తారక్ ఇద్దరూ మళ్ళీ ఒకటవ్వరా అని బాధగా అడిగింది. భాగ్యలక్ష్మి అమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. తారక్ ఏం చేయబోతున్నాడో నాకు అర్థం కావడం లేదు ప్రేమ అని లక్ష్మి అమ్మ నిష్ఠూరించారు. ప్రళయాంతకుడు వాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడంటే మళ్ళీ వచ్చేటప్పుడు తుఫాన్నే వెంట తీసుకొస్తాడు. అంతకంటే ముందు నేననుకున్న పని పూర్తి చెయ్యాలి అని గంభీరంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అలా 3 రోజులు గడిచిపోయాయి. ఈ 3 రోజుల్లో తారక్ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఇంతకు ముందు కంటే ఎక్కువగా తాగడం మొదలు పెడతాడు. రోజులో 3 పూటలా తాగుతూనే ఉండేవాడు. ఆఫీస్కి వెళ్ళడం కూడా పూర్తిగా మానేశాడు. తారక్ పరిస్థితిని చూసి తాను కౌశల్య ఇద్దరు చాలా భయపడిపోయారు. చివరికి ఈ విషయం చంద్రప్రసాద్ యాదవ్కి కూడా తెలిసింది. కానీ ఆయన మాత్రం ఏమీ మాట్లాడకుండా తన పనిలో తాను ఉండిపోయాడు. ఒకరోజు మామ్, నువ్వు వెళ్ళి అన్నయ్యని పిలువు అని తను కౌశల్యతో చెప్పింది. 2 రోజుల నుంచి భోజనం కూడా చెయ్యలేదు. డ్రింకింగ్లోనే పూర్తిగా మునిగిపోయాడు. నాకు భయంగా ఉంది కన్నా అని కౌశల్య ఆందోళనగా చెప్పింది. హే, నువ్వు వెళ్ళి పిలువు మమ్మీ, ఆయన నిన్నైతే ఏమీ చెయ్యరు అని తను ధైర్యంగా చెప్పింది. చివరికి కౌశల్య తారక్ గది వైపు నడిచింది. తను కూడా ఆమె వెనకాలే నెమ్మదిగా వెళ్ళింది. గది తలుపు దగ్గరికి వెళ్ళి తారక్, భోజనం చేయడానికి రా నాన్న అని కౌశల్య మెల్లగా పిలిచింది. తలుపు తెరిచి లోపలికి వెళ్ళిన కౌశల్య వెనకాలే తను కూడా మౌనంగా నిలబడింది. తారక్ మాత్రం తన ముందున్న వాళ్ళ వైపు కూడా చూడకుండా అలాగే కూర్చొనున్నాడు. తను మాత్రం అతని ముఖం వైపు చూడలేక తలదించుకుంది. తారక్, రా నాన్న, భోజనం చెయ్యి. భోజనమా? ఎందుకు చెయ్యాలి? నాకొద్దు అంటూ తూలుతూ మరో డ్రింక్ బాటిల్ వైపు చూస్తూ చేయి చాచాడు. అది చూసిన తన్మయ్ వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఆ డ్రింక్ బాటిల్ని లాక్కుంది. అన్నయ్య, ఇక చాలు తాగింది. ఏమైంది నీకు అసలు? 2 రోజుల నుంచి అన్నం టిఫిన్ ఏదీ తినడం లేదు. రా, ముందు భోజనం చెయ్యి అని తన్మయ్ అతన్ని పిలిచింది. తారక్ ఆమె చేతిలో ఉన్న డ్రింక్ బాటిల్ని ఒక్కసారిగా నేలకేసి కొడతాడు. ఏమైంది అని అడుగుతున్నావు కదా అని కోపంగా బాధగా ఆమె వైపు చూశాడు. ఇప్పుడు నాకిలా అవ్వడానికి కారణం నువ్వే, నీ వల్లే అన్నీ జరిగాయి అని గొంతు వణికింది. నా ప్రాణం, నా ముద్దుల చెల్లెలు, నా జీవితానికి వెలుగనుకున్నాను నిన్ను అని కన్నీళ్లతో చెప్పాడు. కానీ నువ్వే నా జీవితానికి శాపంగా మారిపోయావు అని తలదించుకున్నాడు. కొద్దిసేపు మౌనంగా ఉండిపోయిన తారక్, ఐఎమ్ సారీ అని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు. నాకు నా తప్పు అర్థమైంది అన్నయ్య, ప్లీజ్ నన్ను క్షమించు అంటూ కళ్ళ నిండా నీళ్లతో తారక్ వైపు చూసింది. తన కన్నీళ్లు చూడలేకపోయిన తారక్ ఆమెని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చాడు. చాలా రోజుల తర్వాత అన్నా చెల్లెల మధ్య ఉన్న మనస్పర్ధలు కరిగిపోయాయి. వాళ్ళు నా దగ్గరికి రాను అంటున్నారు అని తారక్ తూలుతూ చెప్పాడు. అదే కాకుండా నా జిమ్మి, నా కొడుకు అక్కడికి వెళ్ళాక నన్ను పప్ప అని పిలవడం కూడా మొదలుపెట్టాడు చూడు అని చిన్నగా నవ్వాడు. కానీ నాకే బుద్ధి లేదు, వాడే నా కొడుకని ఇప్పటి వరకు అర్థం కాలేదు తాను అని తనని తానే తిట్టుకుంటూ ఉన్నాడు. నాకు నా కొడుకు కావాలి, నా భార్య కావాలి అని ఒక్కసారిగా బాధగా అన్నాడు. అది విన్న అమ్మా కూతురు ఇద్దరు అయోమయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని కౌశల్య అనుమానంగా అడిగింది. అదే మామ్, ఎవరి గురించి అని తన్మయ్ కూడా అడిగింది. వాళ్ళు అడిగిన వెంటనే తారక్ కౌశల్య ఒడిలో తలపెట్టి చిన్నపిల్లల్లాగా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. నా డార్లింగ్, నేను పిలిచినా రావట్లేదు అని బాధగా అన్నాడు.
సాక్షి సాక్షి దొరికిందా నీకు అని కౌశల్య తను ఇద్దరు ఒక్కసారిగా సంతోషంగా అడిగారు. అని తలూపాడు తారక్. తోడుగా నా కొడుకు కూడా ఉన్నాడు అని చెప్పాడు. ఏంటి నీ కొడుకా అని అమ్మ కూతురిద్దరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఎవరా కొడుకు అని కౌశల్య అడిగింది. తారక్ మాత్రం మళ్ళీ తనలో తానే ఏదో గొనుక్కుంటూ ఆమె కూడా నాకు చెప్పకుండా బిడ్డను కనేసింది అని కోపంగా అన్నాడు. వాళ్ళని వదలను, నా భార్యని నా కొడుకుని ఇద్దరిని ఎత్తుకుని తీసుకొచ్చేస్తాను అని కోపంగా చెప్పినవాడు అక్కడే పడుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు నుంచి తారక్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెడతాడు. భోజనం టిఫిన్ కూడా మామూలుగానే చేయడం మొదలుపెట్టాడు. బయటకు చూస్తే మళ్ళీ మామూలు తారక్లానే కనిపిస్తున్నాడు. కానీ అతను అంత సులభంగా ఊరుకునేవాడా? ఇక మరోవైపు అమ్మమ్మ మేమిక వెళ్ళొస్తాము అని చెప్పి శాలిని సాక్షి ఆయుష్తో కలిసి మళ్ళీ మంగళూరుకి బయలుదేరింది. ఇక మరోవైపు లక్ష్మి అమ్మ ఎవరికో ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడి సరే రేపు రాండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. సంతోష్ సార్, తను మేడం మీటింగ్కి పిలిచారు రావాలట అని ఒక ఎంప్లాయ్ వచ్చి చెప్పాడు. ఓకే ఇప్పుడే వస్తున్నాను అని చెప్పిన సంతోష్ తన 3 నెలల పాపని క్యాంటీన్లో పనిచేసే ఒక మహిళ దగ్గర తీసుకెళ్లాడు. కొద్దిసేపు పాపని చూసుకుంటారా, నేను స్టేజ్ దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత మీటింగ్ మొదలయ్యింది. సో గాయ్స్ ఆర్ యూ రెడీ అని తను అందరినీ చూస్తూ అడిగింది. ఈ రోజు రాత్రి మన కొత్త డ్రెస్ కలెక్షన్ని ర్యాంప్ వాక్ పైన ప్రదర్శించడానికి మోడల్స్ ఇప్పుడే వచ్చేశారు. అక్కడ స్టేజ్ అంతా రెడీగా ఉందో లేదో ఒకసారి చెక్ చేయాలి. సంతోష్ నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరా, నీతో పాటు మరో 3 ఎంప్లాయీస్ కూడా వస్తారు అని తన్మయ్ చెప్పింది. రాత్రి జరగబోయే ర్యాంప్ వాక్కి సంబంధించిన అన్ని విషయాలు అందరికీ వివరించి మీటింగ్ ముగించింది. తల బాగా నొప్పిగా అనిపించడంతో తన పిఏ నవ్యను పిలిచింది. నవ్య నాకు ఒక కాఫీ తీసుకునిరా అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. ఇక సంతోష్ కూడా క్యాంటీన్లో పనిచేసే ఆ మహిళ దగ్గరికి వెళ్ళాడు. పాపను కొద్దిసేపు చూసుకోండి, ఇదిగో 500 రూపాయలు అని డబ్బులు ఆమె చేతిలో పెడతాడు. ఆ తర్వాత పాప నుదుటిపైన ప్రేమగా చేయివేసి బంగారం అని మెల్లగా చెప్పి కన్నీళ్లు తుడుచుకొని స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. హబ్బా తల పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది అని తన్మయ్ తన తల పట్టుకుంది. ఈ నవ్యకి కాఫీ తీసుకుని రమ్మని చెప్పాను కదా, ఇంతసేపు అయింది ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ తనే క్యాంటీన్ వైపు నడిచింది. అక్కడికి వెళ్ళిన తను తన కళ్ళ ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే నిలిచిపోయింది. భోజనం చేసే టేబుల్ పైన ఒక చిన్న పాప పడుకొని ఉంది. 3 నెలల వయసున్న ఆడబిడ్డ ఆ చిన్న చిన్న కళ్ళతో తననే చూస్తూ ఉంది. ఆ దృశ్యం చూసిన ఆమె గుండె ఒక్కసారిగా మెలిపెట్టినట్టు అయ్యింది. ఆమె వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాపని తన గుండెలకి హత్తుకుంది. కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. మేడం మేడం అని క్యాంటీన్లో పనిచేసే ఒక మహిళ భయంగా దగ్గరికి వచ్చింది. క్షమించండి మేడం, సారీ పాపని చూసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. నేను టేబుల్స్ తుడుస్తూ ఉండగా పాపను కాసేపు మర్చిపోయాను అని చెప్పి పాపని నాకు ఇవ్వండి మేడం అని చేతులు చాచింది. ఇవ్వను అన్నట్టుగా తలూపి ఆ పాపనెత్తుకొని నేరుగా తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. పాప తన గుండెలకి దగ్గరగా ముఖం తీసుకొచ్చి పాలు తాగుతున్నట్టుగా చేస్తూ ఏడుస్తూ ఉంది. ఆ దృశ్యం చూసిన తను కన్నీళ్లు పెట్టుకుంటూ పాపని గట్టిగా హత్తుకుంది. ఇక చాలు అంటూ ఏడుస్తూ క్యాబిన్ డోర్ లాక్ చేసుకుంది. ఒక తల్లిలాగా ఆ పాపని తన గుండెలకి హత్తుకొని టాప్ విప్పేసి తన ఎదకి దగ్గరగా తీసుకెళ్ళింది. పాలు రాకపోయినా పాప మాత్రం ఆ మెదకి నోరు పెట్టుకుంది. ఆ దృశ్యం చూసి తను బిక్కుబిక్కుమంటూ ఏడ్చింది. వెంటనే నవ్యకి కాల్ చేసి ఫీడింగ్ బాటిల్ తెప్పించుకుంది. పాపకి పాలు తాగించి ఆ పాపని తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళింది. ఇక ఆఫీస్లో కూర్చొనున్న తారక్ ఫోన్ రింగ్ అయ్యింది. మొదట కాల్ రిసీవ్ చేయకుండా వదిలేశాడు. కానీ 3-4 సార్లు వరుసగా కాల్ చేయడంతో చివరికి ఫోన్ ఎత్తాడు. హలో ఎవరు అని గంభీరమైన స్వరం విని అవతల ఉన్నవాడు కాసేపు భయపడ్డాడు. హలో తారక్ సార్, నేను కెంచా. కెంచా చెప్పు, ఎందుకు కాల్ చేశావు? ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా? అయ్యో అది వదిలేయండి తారక్ సార్. హే సరిగ్గా ఏం జరిగిందో చెప్పు అని తారక్ గట్టిగా అడిగాడు. నాన్నమ్మగారు మీ జీవితంలో మళ్ళీ మంట పెట్టాలని చూస్తున్నారు. ఏంటి, సరిగ్గా చెప్పు అని తారక్ కోపంగా అన్నాడు. అది సాక్షి అమ్మని చూడ్డానికి ఆమె కాబోయే భర్తను పిలిపించారు అని కెంచా చెప్పగానే వాట్ అని తారక్ ఒక్కసారిగా కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు. అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. తారక్ సార్, ఈరోజు ఇంటికి 2 కార్లు వచ్చాయి. నానమ్మ వాళ్లతో పెళ్లి గురించి మాట్లాడారు. సాక్షిని ఒకసారి చూసి వెళ్ళమని చెప్పి మంగళూరులో ఆమె ఉంటున్న అడ్రస్ కూడా ఇచ్చారు అని కెంచా చెప్పగానే తారక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కాల్ కట్ చేశాడు. కొన్ని క్షణాలు అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతని మనసులో ఏదో అనుమానం బలంగా మొదలయ్యింది. వెంటనే ఆఫీస్ నుండి కార్ తీసుకొని మంగళూరు వైపు బయలుదేరాడు. తను ఈ పాప ఎవరిది అని అడుగుతూ భుజం పైన పడుకొనున్న చిన్నారిని ఎత్తుకొని కౌశల్య బయటకొచ్చింది.
జరిగిన విషయాలన్నీ తనకు చెప్పింది. తను ఆ పాప వైపు చూసి అనుమానంగా కౌసల్య ముఖం వైపు చూసింది. మామ్, కానీ ఈ పాప అని సందేహంగా అడిగింది. కౌసల్య ఏమీ మాట్లాడకుండా పాప వైపు చూసింది. తను మాత్రం కాసేపు ఆ చిన్నారిని చూస్తూ, మనం చేసిన తప్పులకి ఈ పాపకెందుకు శిక్ష వెయ్యాలి మామ్ అని బాధగా అంది. ఆ మాటలు కౌసల్య మనసుని కూడా తాకాయి. ఇద్దరూ కలిసి ఆ పాపకి స్నానం చేయించారు. తన్మయ్ తన కూతురు కోసం ముందు కొనిపెట్టుకోనున్న చిన్న చిన్న బట్టల్లో నుంచి ఒక అందమైన డ్రెస్ తీసి ఆ పాపకి తొడిగింది. ఆ తర్వాత పాపకి బాడీ లోషన్ రాసి మెల్లగా పౌడర్ పెట్టింది. చివరగా చెంపపైన నుదుటిపైన దిష్టి చుక్క పెట్టి పాపని ముద్దుగా చూసింది. అదే సమయంలో తన కూతురు జన్నీ కూడా అక్కడే ఉంది. జన్నీకి ఈ పాప కంటే 2 నెలల వయసు ఎక్కువ. అంటే ఇద్దరు చిన్నారుల మధ్య కేవలం 2 నెలల వయసు తేడా మాత్రమే ఉంది. ఇద్దరు పిల్లల్ని పక్కపక్కనే చూసిన తను కౌసల్య మనసుల్లో మాత్రం తెలియని భావన మొదలయ్యింది. ఇద్దరు పిల్లలకి ఫీడింగ్ బాటిల్స్తో పాలు తాగించి ఇద్దరిని నిద్రపుచ్చింది తను. అమ్మ, పిల్లల్ని చూసుకొని నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి స్నానం చేసి ఫ్యాన్సీ చీర కట్టుకుని రెడీ అయ్యింది. ఆ రోజు తన కంపెనీ తరపున ఏర్పాటు చేసిన ర్యాంప్ షో ఉండడంతో ఆఫీస్కి బయలుదేరింది. తను ఆఫీస్కి చేరుకునే సమయానికి సంతోష్ బైక్ దిగి ఆమె దగ్గరకు వచ్చాడు. మేడం, స్టేజ్ అంతా ప్రిపేర్ అయిపోయింది, ఆడియన్స్ కూడా రావడం మొదలుపెట్టారు అని హడావిడిగా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ 2 అడుగులు వేసిన వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చాడు. మేడం, అది అంటూ తన వైపు సందేహంగా చూశాడు. ఏంటి అని తను అతని వైపు చూసింది. మేడం, ఆ పాప అని అతను చెప్పబోతూ ఉండగా తను అతని మాట మధ్యలోనే ఆపేసింది. సంతోష్, పిల్లల్ని కనడం మాత్రమే కాదు, వాళ్ళని సరిగ్గా చూసుకోవడం కూడా బాధ్యతే. ఆ విషయం నాకు బాగా తెలుసు అని కాస్త గంభీరంగా చెప్పింది. మీరు పాప గురించి ఆలోచించకుండా మీ పని చూసుకోండి, వెళ్ళండి. మీ పాప నా పాప దగ్గరే ఉంది. నైట్ ఫ్యాషన్ షో అయిపోయాక రాండి, మీ పాపని ఇస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉన్న తను ఒక్కసారిగా కాలు జారి పడబోయింది. అది గమనించిన సంతోష్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె నడుము పట్టుకుని పడిపోకుండా ఆపాడు. ఆ క్షణంలో కళ్ళు మూసుకొని ఉన్న తన్మయ్ని చూస్తూ సంతోష్ ఒక్కసారిగా ఆమె అందంలో మైమర్చిపోయాడు. కానీ వెంటనే తను చేసిన మోసం, తన వల్ల ఆమె పడిన బాధ గుర్తొచ్చి సారీ మేడం అని చెప్పి ఆమెని సరిగ్గా నిలబెట్టాడు. ఛీ, దీనికోసమే కదా ఇంతకాలం వెంటపడుతూ ఉన్నావు అని అతన్ని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది తన్మయ్. ఆ తర్వాత కంపెనీ నిర్వహించిన ఫ్యాషన్ షో ఎంతో ఘనంగా విజయవంతమైంది. షో పూర్తయ్యాక కంపెనీ ఉద్యోగులందరినీ స్టేజ్ పైకి పిలిచి అభినందించింది తన్మయ్. తమ కష్టానికి గుర్తింపుగా ఒక్కొక్కరికి బహుమతులు కూడా అందించింది. అంతా పూర్తయ్యాక కార్ వైపు వెళ్తూ ఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్తో మాట్లాడుతూ నడిచింది. ఓకే లోహిత్, బాయ్. ఇంటికి ఒకసారి వచ్చి వెళ్ళండి. అన్నయ్యకి కూడా చెప్తాను. మీరు ఆయన కోసం పంపించే సూట్స్ గురించి ఆయన అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు అని తను నవ్వుతూ చెప్పింది. షూర్, తను మీ హీరోని కలవడానికైనా వస్తాను అని లోహిత్ నవ్వుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తను కూడా నవ్వుతూ బాయ్ చెప్పి డ్రైవర్కి కార్ స్టార్ట్ చేయమని చెప్పింది. వాళ్ళిద్దరిని చూస్తూ నిలబడ్డ సంతోష్ ఒక్కసారిగా తను వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేడం మేడం అని పిలుస్తూ వచ్చి ఆమె కార్ ముందు నిలబడ్డాడు. ఏంటి అను తను ప్రశ్నార్థకంగా చూసింది. జాబ్ అని తను ఏదో చెప్పబోతూ ఉండగా మీరు మీ ఇంటికి వెళ్ళండి, నేను పాపని తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది తను. సంతోష్ నిష్ఠూరించి తన బైక్ స్టార్ట్ చేసుకుని ఇంటికి బయలుదేరాడు. కొంతసేపటికి తాను అతని ఇంటి ముందు కారు ఆపి పాపనివ్వడానికి హారన్ కొట్టింది. కానీ స్నానం చేయడానికి వెళ్ళిన సంతోష్కి ఆ హారన్ వినిపించలేదు. ఈ సంతోకి ఎంతసేపు పడుతుంది అని తనలో తానే విసుక్కుంటూ తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. కానీ ఇంట్లో కనిపించిన పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. రఘుగారి ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ వచ్చింది. ఆయన వైద్యం కోసం ఇంట్లో ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది. చివరికి ఇంట్లో ఉన్న సోఫా, టీవీ ఒక్కొక్కటిగా అన్నిటినీ అమ్మేశాడు సంతు. తను ఇంట్లోని ప్రతి రూమ్కి వెళ్ళి చూసింది. ఎక్కడ ఒక బెడ్ కూడా కనిపించలేదు. ఆమె నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ మ్యాగీ ప్యాకెట్స్ గుట్టలుగా కనిపించాయి. ఇదేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా లోపలి గది నుండి ఎవరో నొప్పితో మూలుగుతూ ఉన్న శబ్దం వినిపించింది. తను వెంటనే పాపని తన భుజం పైన ఎత్తుకుని ఆ గదిలోకి వెళ్ళింది. అక్కడ మంచం పైన పడుకొనున్న రఘు గారిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అతను పూర్తిగా చిక్కిపోయాడు. పీల్చినట్టుగా మారిపోయిన శరీరం, లోపలికి వెళ్ళిపోయిన కళ్ళు, సన్నగా మారిపోయిన చేతులు, కాళ్ళు. తన్మయ్ని చూసిన రఘు గారు కళ్ళు తెరిచి కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులు జోడించాడు. అంతలో స్నానం ముగించుకొని బట్టలు మార్చుకుని బయటకొచ్చిన సంతు పాపని ఎత్తుకుని నిలబడి ఉన్న తన్మయ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను ఆమె దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ మేడం, పాపని చూసుకున్నందుకు అని చెప్పాడు. అంతే, తను కోపంతో అతని చెంపపైన 4-5 సార్లు కొట్టింది. ఆ తర్వాత ఏడుస్తూ మోకాలపైన కూర్చుంది.
ఎందుకు ఇలా చేసావు సంతోష్? నువ్వు చేసిన ఒక్క తప్పు చూడు మన జీవితాన్ని ఎక్కడికి తీసుకొచ్చాయో అని కన్నీళ్లతో అడిగింది. కొద్దిసేపు మౌనంగా ఉండి, రేపటి నుంచి నువ్వు ఎక్స్ట్రా టైం వర్క్ చేయాలి. పాపని చూసుకోవడానికి, ఇంటిని చూసుకోవడానికి, అలాగే అంకుల్ని చూసుకోవడానికి కూడా రేపటి నుంచి 2 ఆంటీలు వస్తారు అని చెప్పింది. నేను పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాను కదా, అందుకే ఇదంతా చేస్తున్నాను. నువ్వు వేరే ఏమీ అనుకోకు అని చెప్పి పాపని తనతో పాటు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తర్వాత కుప్పకూలిపోయి అక్కడే కూర్చున్న సంతు కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. సారీ తను, ఐఎమ్ సారీ అని ఏడుస్తూ తల వంచుకొని అక్కడే కూర్చుండిపోయాడు. కెంచా చెప్పిన విషయం విన్న వెంటనే ఆఫీస్ నుంచి మంగళూరుకి కారులో బయలుదేరి వెళ్ళాడు. అర్ధరాత్రి సమయానికి మంగళూరులో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు. వెంటనే కౌశల్యకి ఫోన్ చేసి ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి మంగళూరులోనే ఉండాల్సి వస్తుంది, ఇంటికి మరో 2 వాచ్మెన్స్ని కూడా నియమించాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. మరుసటి రోజు నుంచి సాక్షి కోసం వెతకడం మొదలు పెడతాడు. ఉదయాన్నే లేచిన వెంటనే రోజువారీ పనులు ముగించుకొని జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేశాడు. తర్వాత ఇంటికొచ్చి స్నానం చేసి రెడీ అయ్యాడు. ఇంట్లో పనిచేసే డింపీ చేసిన దోశ, చికెన్ గ్రేవీ తిన్నాడు. కార్ని అక్కడే వదిలేసి బైక్ స్టార్ట్ చేసి సాక్షి కోసం బయలుదేరాడు. ఉదయం ఎప్పటిలాగే సాక్షి తొందరగా లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుంది. తర్వాత స్నానం ముగించుకుని బయటకొచ్చింది. అప్పుడే నిద్ర లేచిన శాలిని అమ్మకి వేడి నీళ్ళు ఇచ్చింది. అంతలోనే నిద్ర లేచి మంచం మీద దొర్లుతూ ఉన్న ఆయుష్కి అమ్మ కనిపించగానే పాకుతూ ఆమె దగ్గరకొచ్చాడు. సాక్షి వెంటనే ఆయుష్ని ఎత్తుకుని ముద్దాడింది. ఆ తర్వాత వాడి రోజువారీ పనులు ముగించి స్నానం చేయించింది. మంచి బట్టలు వేసి పాలు తాగించిన తర్వాత సాక్షి బయటకొచ్చే లోపే శాలిని ఉదయం టిఫిన్ తయారు చేసి స్నానం కూడా ముగించుకుని వచ్చారు. ఆయుష్ని తీసుకుని నువ్వు స్కూల్కి రెడీ అవ్వు అని చెప్పి మనవణ్ణి ఎత్తుకుని ముద్దు చేస్తూ అతని కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్రూట్ మిక్స్ సెర్లాక్ తినిపిస్తూ కూర్చున్నారు. రూమ్లోకి వెళ్ళిన సాక్షి కాసేపటికి కాఫీ రంగు చీరకి గోల్డ్ కలర్ సన్నని అంచు ఉన్న చీర కట్టుకుని రెడీ అయ్యి బయటకొచ్చింది. టిఫిన్ తినేసి కొడుకుని ముద్దు చేసి బయలుదేరింది. మమ్మ బాయ్ ఉమ్మా అని ఆయుష్ చెప్పగానే సాక్షి నవ్వింది. బాయ్ మమ్మీ అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది. ఓకే సార్, ఈరోజు నేను చూసుకుంటాను, మీరు మీ వియ్యంకుల ఇంటికి వెళ్ళిరాండి అని నవ్వుతూ హై స్కూల్ హెడ్ మాస్టర్తో మాట్లాడుతూ ఉంది. అంతలో జోరుగా వినిపించిన బైక్ శబ్దానికి సాక్షి, హెడ్ మాస్టర్ ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి చెవులు మూసుకున్నారు. ఏమ్మా, వీడొక్కడి దగ్గరే బైక్ ఉన్నట్టుంది, చూడు ఎలా సౌండ్ చేసుకుంటూ బైక్ మీద వస్తున్నాడో అని హెడ్ మాస్టర్ అనగానే సాక్షి కళ్ళు పెద్దవిగా చేసి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యి అలాగే నిలబడిపోయింది. స్టైల్గా బైక్ దిగి కూలింగ్ గ్లాసెస్ తీసి వాటిని చేతిలో తిప్పుతూ సాక్షి వైపు నడుచుకుంటూ వచ్చాడు తారక్. ఏమ్మా, ఇతనేంటి మన దగ్గరికే వస్తున్నాడు అని హెడ్ మాస్టర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. సాక్షి మాత్రం పిచ్చిగా నవ్వినట్టు నవ్వి అతని వైపే చూస్తూ నిలబడిపోయింది. నమస్కారం సార్ అని తారక్ చాలా డీసెంట్గా హెడ్ మాస్టర్కి చేతులు జోడించి పలకరించాడు. అది చూసిన సాక్షికి దగ్గొచ్చింది. ఏంటి డార్లింగ్ అలా దగ్గుతున్నావు అని అడుగుతూ ఆమె హ్యాండ్ బ్యాగ్లో చేయి పెట్టి వాటర్ బాటిల్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. ఇదిగో నీళ్లు తాగు. సాక్షి అతన్ని కోపంగా చూసింది. ఎవరు మీరు అసలు? మా సాక్షి మేడంని డార్లింగ్ అని పిలుస్తున్నారేంటి అని తారక్ వైపు చూస్తూ ప్రశ్నించాడు. భార్యాభర్తల మధ్యలో ఏదైనా ఉంటే అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని తారక్ నవ్వుతూ అన్నాడు. అయినా నేను తారక్ రామ్ యాదవ్ అని చెప్పి సాక్షి భుజం చుట్టూ చేయి వేసి తన పక్కనే నిలబెట్టుకున్నాడు. ఈవిడ నా భార్య. హెడ్ మాస్టర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. హో, అదే యాదవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈఓ కదా మీరు అని తారక్ వైపు చూస్తూ, మీరు మా సాక్షి భర్తనా? చాలా సంతోషంగా ఉంది బాబు. సరే, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హెడ్ మాస్టర్ వెళ్ళగానే సాక్షి అతని ముందు చేతులు కట్టుకొని నిలబడింది. తారక్ సార్ అని ఏదో చెప్పబోతూ ఉండగా సాక్షి వెంటనే తన అరచేతిని అతని వైపు చూపిస్తూ, చాలు, ఇక్కడ ఎలాంటి సీన్ క్రియేట్ చేయకండి తారక్ సార్. నేను నా సొంత ప్రపంచంలో చాలా ప్రశాంతంగా ఉన్నాను, దాన్ని పాడు చేయడానికి మళ్ళీ నా జీవితంలోకి రావద్దు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఓయ్ రా ఇక్కడికి అని తారక్ పిలిచిన సాక్షి మాత్రం అతని దగ్గరికి రాకుండా అక్కడే నిలబడిపోయింది. దాంతో అతనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. నీకొక సీక్రెట్ చెప్తాను విను అంటూ ఆమె చెవికి దగ్గరగా వెళ్ళి ఒక్కసారిగా ఆమె చెంపపైన ముద్దు పెట్టి అక్కడి నుండి పరారయ్యాడు. సాక్షి కోపంతో అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయింది. అలా ప్రతిరోజు ఉదయాన్నే సాక్షి వెనకాలే వెళ్ళి ఆమెని ఆట పట్టించడం, కాసేపు ఆమెతో గొడవ పడడం, ఆ తర్వాత ఆఫీస్ పనులు ముగించుకొని సాయంత్రానికి మళ్ళీ వచ్చి అదే పని చేయడం తారక్కి అలవాటైపోయింది. సాక్షి కూడా అతన్ని తిట్టడానికి నోరు తెరిచిందంటే చాలు ఆమె చెంపపైన ఒక ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు.
ఇక ఆయుష్ని చూసుకోవడానికి కూడా తారక్ ఎన్నో రకాలుగా ప్రయత్నించాల్సి వచ్చేది. కానీ సాక్షి మాత్రం ఆయుష్ని బయటికి తీసుకురావడానికి ఇష్టపడేదే కాదు. ఇంట్లోకి వెళ్ళడం తారక్కి చిటికెలో పని. అయినా శాలిని అమ్మ మీద ఉన్న గౌరవంతో అక్కడికి వెళ్లకుండా బయటే ఉండిపోయేవాడు. ఇలా దాదాపు 15 రోజుల పాటు ఇదే తంతు కొనసాగింది. ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత కూడా తనని ఆట పట్టిస్తూ వెంటపడుతూ ఉన్న తారక్కి సాక్షి బాగా తిట్టి ఇంటికి చేరుకునేసరికి పూర్తిగా వర్షంలో తడిసి ముద్దయిపోయింది. ఆమెని అలా చూసిన శాలిని, సాక్షి, వర్షంలో తడిసొచ్చావా? వెళ్ళు, వేడి నీళ్లు కాచిపెట్టాను, స్నానం చేసిరా అని చెప్పారు. అమ్మ, బాబు ఎలా ఉన్నాడు? జ్వరం తగ్గిందా అని ఆందోళనగా అడిగింది సాక్షి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, పడుకున్నాడు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పడంతో సాక్షి సరేనని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళింది. స్నానం ముగించుకొని వచ్చిన తర్వాత కొడుకుని దగ్గరికి తీసుకుని హత్తుకొని పడుకుంది. కాసేపటికి ఆయుష్ వల్లు వేడిగా అనిపించడంతో సాక్షి భయపడి ఏడవడం మొదలుపెట్టింది. అమ్మ, బయట వర్షం కూడా పడుతుంది, బాబుకి జ్వరం తగ్గడం లేదు, ఏం చేద్దామమ్మా అని ఆందోళనగా అడిగింది. శాలినికి కూడా కంగారు మొదలైంది. ఏం కాదు, నువ్వేం భయపడకు, బాబుని ఇలా ఇవ్వు అని చెప్పి ఆయుష్ని తన ఒడిలోకి తీసుకున్నారు. అటూ ఇటూ నడుస్తూ బిడ్డని సముదాయిస్తూ నిద్రపుచ్చడానికి ప్రయత్నించారు. కానీ బయట ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలవ్వడంతో ఆయుష్ బెదిరిపోయి మరింత గట్టిగా ఏడవసాగాడు. బిడ్డతో పాటు సాక్షి కూడా ఆ ఉరుములు మెరుపులు శబ్దానికి భయపడుతుంది. ఇంతలో శాలిని ఆయుష్కి రాసేందుకు ఆముదం నూనె వేడి చేయడానికి వంటగదిలోకి వెళ్లారు. సాక్షి బిడ్డని ఒడిలో పెట్టుకుని కూర్చున్న సమయంలో బయట ఒక్కసారిగా కార్ శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న సాక్షికి ఏదో అనుమానం వచ్చింది. వెంటనే కిటికీ దగ్గరికి వెళ్లి బయటకు చూసింది. వర్షంలో పూర్తిగా తడుస్తూ వాళ్ళ ఇంటి ముందు నిలబడి ఉన్న తారక్ కనిపించాడు. అతన్ని చూడగానే సాక్షికి కోపం కట్టెలు తెంచుకుంది. జ్వరంతో ఏడుస్తూ ఉన్న ఆయుష్ని శాలిని ఒడిలో పెట్టి, అమ్మ, బాబుని చూసుకోండి అని చెప్పి వేగంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది. వర్షంలో తడుస్తూనే తారక్ దగ్గరికి వెళ్ళి అతని చెంపపైన గట్టిగా ఒక దెబ్బ కొట్టింది. ఏంటి తమాషా చేస్తున్నారా తారక్ మీరు? చుట్టుపక్కల వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? నేను ప్రశాంతంగా ఉండకూడదా? ఏంటి అసలు మీ గొడవ? మీ ప్రాబ్లం ఏంటి? అక్కడ నా బాబు జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, వాణ్ణి చూసుకోవాలా లేక ఈ కొత్త నాటకం చూస్తూ కూర్చోవాలా అని సాక్షి కోపంగా అడిగింది. కానీ తారక్ మాత్రం ఆమె వైపే చూస్తూ నిలబడిపోయాడు. ఒకవైపు బిడ్డకి ఆరోగ్యం బాగోలేదన్న టెన్షన్, మరోవైపు తారక్ తన వెంటపడి పెడుతూ ఉన్న ఈ గొడవ. సాక్షి తల పూర్తిగా గందరగోళంగా మారిపోయింది. చివరికి అతని చేష్టలతో విసిగిపోయింది. కూల్ కూల్ సాక్షి అంటూ తారక్ ఆమెని గమనించాడు. ఏమైంది? ఎందుకలా వణుకుతూ ఉన్నావు? జిమ్మీకి ఏమైంది అని అతను కూడా కంగారుగా అడిగాడు. సాక్షి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా, బాబుకి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చాలా మెల్లగా చెప్పింది. వాట్? జ్వరమా అని తారక్ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అతని అరుపు విన్న సాక్షి మరింత భయపడిపోయింది. సరే సరే, భయపడకు, వెళ్ళి బాబుని తీసుకొనిరా అని తారక్ చెప్పడంతో సాక్షి అతని వైపు ఏమీ అర్థం కానట్టు చూసింది. అది గమనించిన తారక్ వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెని లోపల కూర్చోపెట్టాడు. ఆ తర్వాత తిరిగి ఇంట్లోకి వెళ్ళాడు. అత్తయ్య, మీరు ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నేను జిమ్మిని హాస్పిటల్కి తీసుకెళ్తాను, సాక్షి కారులో ఉంది అని చెప్పి ఆయుష్ని తన భుజం పైన ఎత్తుకున్నాడు. బిడ్డకి బెడ్షీట్ కప్పి ఒక చేత్తో గొడుగు పట్టుకుని కార్ దగ్గరకు వచ్చాడు. తారక్ని అలా చూసిన శాలినికి అసలు మాటే రాలేదు. కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చున్న తారక్ సాక్షి వైపు చూశాడు. కానీ సాక్షి మాత్రం ఈ లోకంలోనే లేనట్టుగా అలాగే కూర్చుండిపోయింది. సాక్షి, సాక్షి అంటూ ఆమె భుజాన్ని మెల్లగా తట్టి ఆయుష్ని ఆమె ఒడిలో పెట్టాడు. తర్వాత కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్ వైపు బయలుదేరాడు. హాస్పిటల్కి చేరగానే, డాక్టర్, డాక్టర్, ఒకసారి చూడండి, నా కొడుక్కి ఏమైంది అని తారక్ కంగారుగా కేకలు వేస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అతని అరుపులు విన్న సాక్షి మరింత భయపడిపోయి అక్కడే నిలబడిపోయింది. కూల్ మిస్టర్, మీరు యంగ్ యూత్ ఐకాన్ బిజినెస్ మ్యాన్ తారక్ రామ్ యాదవ్ కదా అని డాక్టర్ అడిగాడు. తారక్ కోపంగా అతని వైపు చూశాడు. మిస్టర్ డాక్టర్, నా గురించి తర్వాత మాట్లాడుకుందాం, కావాలంటే ఇంటర్వ్యూ కూడా ఇస్తాను, ముందు నా బిడ్డని చూడండి అని ఆందోళనగా చెప్పాడు. డాక్టర్ వెంటనే ఆయుష్ని వార్డులోకి తీసుకెళ్లాడు. అక్కడ భయంతో నిలబడిపోయిన సాక్షిని చూసి తారక్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజం చుట్టూ చేయి వేసి తన గుండెలకి ఆనించుకున్నాడు. అప్పటికే సాక్షి ఆపుకోలేక ఏడుస్తూ అతని గుండెలపైన వాలిపోయింది. అప్పటికే అతని గుండెలపైన వాలిపోయినట్టుగా స్పృహ కోల్పోయింది. డాక్టర్ అని తారక్ మరోసారి గట్టిగా అరిచాడు. అతని అరుపులు విని డాక్టర్స్, నర్సులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సార్, మీ భార్య అలసట, టెన్షన్ వల్ల స్పృహ తప్పారు, మీరేం కంగారు పడకండి అని చెప్పి సాక్షిని కూడా మరో బెడ్ పైన పడుకోబెట్టారు. ఆయుష్ ఒక బెడ్ పైన, సాక్షి అతని పక్కనే ఉన్న మరో బెడ్ పైన. ఇద్దరు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ ఉంటారు.
ఉదయం అయ్యేసరికి జ్వరం తగ్గడంతో ఆయుష్కి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూసిన తనకి తల్లి కనిపించకపోవడంతో పెదాలు బిగించి ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడే తన ఎదురుగా నిలబడి ఉన్న తారక్ని చూసి ఎత్తుకోమన్నట్టుగా తన చిన్న చిన్న చేతులు అతని వైపు చాచాడు. అమ్మా కొడుకుల కోసం ఎదురు చూస్తూ అక్కడే కుర్చీలో పడుకొనున్న తారక్కి మెలకువ వచ్చి ఆయుష్ని చూశాడు. ముందుగా అతని చిన్న చేతిని మెల్లగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆయుష్కి పూర్తిగా మెలకువ వచ్చి ఏడవడం మొదలుపెట్టగానే తారక్ అతన్ని తన గుండెలకి హత్తుకున్నాడు. ఆయుష్ని గట్టిగా కౌగిలించుకున్న తారక్ అతని ముఖం నిండా ముద్దులు పెడుతూ ఆ చిన్న చిన్న చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి వస్తూ ఉన్న కన్నీళ్ళని ఆపుకోవడానికి ప్రయత్నించాడు. అంటూ ఆయుష్ కూడా తారక్ చేసినట్టుగానే అతని ముఖం నిండా ముద్దులు పెడుతూ నవ్వాడు. తారక్ ఆయుష్ బొద్దుగా ఉన్న బుగ్గల్ని మళ్ళీ మళ్ళీ ముద్దాడాడు. ఆ చిన్న పొట్ట మీద ముద్దు పెట్టగానే గిలిగింతలు పెట్టినట్టుగా ఆయుష్ కిలికిలా నవ్వేశాడు. కొడుకు నవ్వుని తారక్ కళ్ళ నిండా చూస్తూ ఉండిపోయాడు. ఆ తండ్రి కొడుకుల ఆటని దూరంగా నిలబడి చూస్తూ ఉన్న సాక్షి ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా కదిలిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తారక్ చేతిలో నవ్వుతూ ఉన్న ఆయుష్ని అతని దగ్గర నుండి తీసుకుంది. ఆయుష్ని గట్టిగా హత్తుకుని తారక్ వైపు కోపంగా చూసింది. అప్పటి వరకు తండ్రి కొడుకుల అనుబంధాన్ని చూసి భాగోద్వేగానికి లోనైన సాక్షి తన కళ్ళల్లోకి వచ్చిన కన్నీళ్లను మాత్రం బయటికి రానివ్వలేదు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేను మార్నింగ్ నుంచి ఒక సాంగ్ రిపీట్ మోడ్లో వింటూనే ఉన్నాను. ఒకసారి మీకోసం పాడతాను.